హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉప్పల్ దగ్గర హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయత్ దగ్గర ఉన్నామండి. సో మనకి ఇక్కడ హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయత్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ ఏదైతే ఉందో మనకి ఉప్పల్ సర్కిల్కి చాలా నియర్ బై ఉంటుందండి మన హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయత్ ప్రాజెక్టు. సో నేను మీకు ఫస్ట్ కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకు వచ్చేసి ఈ కనపడే కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఉప్పల్ సర్కిల్ అండి. ఇదంతా కూడా ఉప్పల్ సర్కిల్. సో జస్ట్ మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇదంతా కూడా మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్. సో జస్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ వస్తుందండి. సో ఇది వచ్చేసి ఇది మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అండి. సో జస్ట్ మనకి నాగోల్ మెట్రో స్టేషన్గా బిహైండే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా లేఅవుట్ అండి. ఇదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్. సో గవర్నమెంట్ ఆక్షన్లో వేసినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్ అండి ఇది. సో దీన్ని వచ్చేసి మనకి ఇదే మెయిన్ రోడ్డుకి మనకి లేఅవుట్ వచ్చేసి ఇటువైపు కూడా ఉంటుందండి. ఇటువైపు కూడా చూసుకుంటే ఇటువైపు కూడా మనకి లేఅవుట్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకు ప్రజెంట్ ఈ లేఅవుట్లో నార్త్ ఫేసింగ్లో మనకు 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే రీసేల్కి వచ్చిందండి. సో మీకు నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీ కనిపిస్తుందో ఇది మనకు ప్లాట్ బౌండరీ అండి. సో ఆపోజిట్ మనకి ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. దీని పక్కనే ఉన్నటువంటి ఈ 80 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా మనకి వరంగల్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి. ఇది చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే అండి. సో ఈ వరంగల్ హైవే నుంచి కూడా మనకి ఈ లేఅవుట్లోకి అయితే రావచ్చండి. సో ఇలా వచ్చి ఇలా కూడా మనకి లేఅవుట్లోకి రావచ్చు, ప్లాట్ దగ్గర కూడా రావచ్చు. మనకి 45-60 డైమెన్షన్ అండి ఇది. సో మనకి 45 విడ్త్, మనకి 60 డెప్త్ వస్తుందండి. సో 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి మెయిన్గా ఏదైతే నాగోలు ఉప్పల్ మెయిన్ రోడ్ ఉందో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ నుంచి మనకు వరంగల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇందుట్లో మనకి ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇది మనకి 60 ఫీట్ రోడ్ యాక్సెస్, ఫేసింగ్ కూడా చాలా బాగుందండి. సో మనకి కనెక్టివిటీ చాలా బాగుందండి. దీనికి బ్యాక్ సైడ్ కూడా 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇటు వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుందండి. దీని పక్కన ఆల్రెడీ ఇది ఇక్కడ వచ్చేసి బజాజ్ వాళ్ళది షోరూమ్ అండి. ఇక్కడ మనకి బజాజ్ వాళ్ళ షోరూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ సేల్స్ సర్వీస్ పాయింట్ అండి ఇదంతా కూడా. సో మనకి ఇందుట్లో మంచి ప్లాట్ అండి. చాలా తక్కువ అంటే బెటర్ ప్రైస్లో మనకి మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఈ ప్లాట్ అయితే ఉంటుందండి. మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే ఇక ఈ పాయింట్ ఏదైతే కనిపిస్తుందో ప్లాట్ ముందున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వచ్చేసి మనం జస్ట్ లెఫ్ట్కి తీసుకొని మెయిన్ రోడ్కి వచ్చేసేయచ్చు అండి. ఇక్కడికి వచ్చేసేయచ్చు, మనకి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేయచ్చు అండి. సో మెయిన్ రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుందండి ఈ ప్రాపర్టీకి. సో మనకు జస్ట్ మనకేంటంటే కనెక్టివిటీ పరంగా కూడా చూసుకున్నా, లేకపోతే చుట్టుపక్కల రెసిడెన్షియల్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇన్సైడ్ ఓఆర్ఆర్ లోపల దట్టు మనకి మెట్రో స్టేషన్కి జస్ట్ మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అనేది సేల్కి ఉందండి. ఇది వచ్చేసి హెచ్ఎండి ఉప్పల్ బగాయత్ లేఅవుట్ అండి. దీన్ని ఫేజ్ 1 ఫేజ్ 2లో అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి ఇది వచ్చేసి ఫేజ్ 1లో ఉంటుందండి ఈ ప్లాటు. సో చుట్టుపక్కల అన్నీ కూడా అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్గా, కమర్షియల్గా అన్ని యాక్టివిటీస్ అయితే నడుస్తున్నాయండి ఇక్కడ. సో నేను మీకు దీంతోపాటు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీరు చూసేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇది 60 ఫీట్ రోడ్ అండి. మనకి ఆ వెహికల్స్, కార్లు ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకు మనకి డైరెక్ట్గా వరంగల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కూడా రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి ఈ లొకేషన్లో. సో చూసుకోవచ్చు మీరు వీడియోలో. ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్, కంప్లీట్ బీటీ రోడ్ అండి. మనకి డ్రైనేజీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో మనకు ప్లాట్ లొకేషన్ కూడా ఇక్కడే ఉంటుందండి. సో మనకి ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా మనకి మెట్రో స్టేషన్కి కనెక్ట్ అవుతుందండి. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి. సో కనెక్టివిటీ చాలా బాగుందండి. అలాగే మనకి
డైమెన్షన్స్ వచ్చేసి 45-60 డైమెన్షన్ ఉంటుందండి. సో దీని పక్కనే మనకు ఏదైతే ప్రీకాస్ట్ కనిపిస్తుందో ప్రీకాస్ట్ నుంచి అప్ టు ఇక్కడ వరకు మనకు ప్లాట్ లొకేషన్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి. మనకి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఉప్పల్ హెచ్ఎండిఏ బగాయత్ అండి. హెచ్ఎండిఏ బగాయత్ అంటారు దీన్ని. సో 300 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో నార్త్ ఫేసింగ్ ఉందండి ఈ ప్రాపర్టీ. సో ఇది సేల్కి అయితే వచ్చింది. వీళ్ళు ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 82,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. సో చుట్టుపక్కల అన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ అయితే నడుస్తున్నాయండి. పక్కనే మనకి బజాజ్ వాళ్ళకి బజాజ్ కంపెనీకి సంబంధించి ఒక అవుట్లెట్ కూడా ఉంది ఇక్కడ. సో మీరు వీడియోలో చూసుకోవచ్చు అండి. మీకు ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో అది మనకి బజాజ్ వాళ్ళది అవుట్లెట్ అండి. సో అది సంథింగ్ వెహికల్ కార్లకు సంబంధించింది. సో అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా ఈ పక్కనే సేల్ అవుతున్నాయండి. మనకి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో 60 ఫీట్ రోడ్ ఫేసింగ్కి నార్త్ ఫేసింగ్లో 300 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ ఇన్ హెచ్ఎండి ఉప్పల్ బగాయత్ అండి. సో జస్ట్ మనకి మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఉందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.